ధన్యవాదాలండి. మేము ప్రణీత్ యాంటీలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది ప్రణీత్ యాంటీలియా వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్గా హైదరాబాద్ వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు. ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు. ఆ వెనకమాల నివాస స్థలాలు ఏమీ లేవు. అంతా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మాకు మెయిన్గా ఏంటంటే సార్, హైదరాబాద్లోని అధికారులని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా యాంటీలియా 37, 38, 39లో గోడ కబ్జా చేసి మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్లో వచ్చి మా గోడను కొట్టారు. యాక్చువల్గా 100 ఫీట్ రోడ్డు 54, 55 అండ్ 57 సర్వే నెంబర్లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు, ఇంకో ప్లేస్ మారుస్తాను అన్నారు. 60 ఫీట్ రోడ్డు, ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది, ఎందుకంటే 50 ఫీట్స్ గ్యాప్ ఉంది. దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీత్ ఎన్క్లేవ్ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 2000 ఫ్యామిలీస్. రైజీనే ఒక 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా పక్కన టౌన్ స్క్వేర్ 525 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ చేస్తున్నాము. వాస్తవాలుగా మీకు ఉన్న మ్యాప్లు అని మీకు ప్రజెంట్ చేస్తాం. ధన్యవాదాలండి. మేము ప్రణీత్ యాంటీలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది ప్రణీత్ యాంటీలియా వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్గా హైదరాబాద్ వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు.